చాలా బాగుంది సార్. సూపర్ సూపర్. ఇంకో 10 నిమిషాలు యాడ్ చేసి ఇంకో రౌండ్ ఆఫ్ అప్లాస్. Everybody, the cast and crew, please come to the dais and please clap for them. Yes, inviting the cast, the lead actors, the director, the Abhinay, the music director. Huge round of applause. Awesome. Yeah, thank you once again. ఇంకొకసారి మీ అప్రిసియేషన్ చెప్పండి వీళ్ళందరికీ. ఆల్సో ప్రొడ్యూసర్ గారు, ప్లీజ్ కెన్ యూ జాయిన్ us? భాను ప్రకాష్ గారు, ప్రవీణ్ గారు, కెన్ యూ ప్లీజ్ జాయిన్ us? కాల్ జయవంత్. జయవంత్ ఏంటి, నేను కూడా అంతే 1 సెకండ్ ఉన్నాను, నాకంటే ఎక్కువ ఉన్నావు, పర్లేదు రావచ్చు. అందరూ వచ్చారు కదా అన్వేష్? ఆల్ రైట్, చలో. నౌ ఓపెనింగ్ ద డయాస్ ఫర్ అన్వేష్. అన్వేష్, a few words, రైటర్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? అంటే మీకు ఏమైనా కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? Thank you. Firstly, I would like to thank each and every one of you. So it's not about the ticket price, it's about the time you spend, and again, it's the effort. It's the effort that you kept on this. I mean, like, మీరు అక్కడి నుంచి వచ్చి చూసినందుకు I value your time, so I tried to give an engaging film. Yeah. So yeah, I don't know what to say. Nervous ఉంది. But yeah, firstly, ఇది ఇంత బాగా రావడానికి కారణం నా టీం. సో నా టీం కనుక లేకపోయింటే ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇంత తక్కువలో, అండ్ టు బి ఫ్రాంక్ ఇట్స్ అ రిస్ట్రిక్టెడ్ రైటింగ్. అంటే అన్ని ఇళ్లలో ఇంటి పక్కన తీయడానికి ట్రై చేసాం. సో మోస్ట్లీ తక్కువలో చుట్టేయడానికి, బికాస్ యా షార్ట్ ఫిల్మ్ చేస్తూ తక్కువ బడ్జెట్. సో బట్ యా అలా చేసాం. బట్ ఉన్న దాంట్లోనే వీ ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. సో మోస్ట్లీ ఇల్లు ఇచ్చిన ఇస్మాయిల్ గారికి అండ్ నిఖిల్కి అండ్ మా ఫ్రెండ్కి హరీష్కి, అండ్ దాంతోపాటు లెన్స్లు ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికి, సాత్విక్ చౌడ కెమెరాలు ఇచ్చారు. సో ఇలా ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడం బట్టి మాకు చాలా కాస్ట్ తగ్గిపోయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్, సో ప్రతి క్యారెక్టర్, ఐ మీన్ లైక్ ఈవెన్ దో దే ఆర్ విత్ ఇన్ లిటిల్ టైమ్, బట్ దే గేవ్ దేర్ బెస్ట్. అండ్ భవానీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ. అండ్ జస్ట్ ఎక్స్ప్రెషన్తో మేనేజ్ చేశారు. సో ఆ సీన్లో, పెపరాని సీన్లో. అండ్ మనోజ్ పిల్లయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ డిడ్ గ్రేట్ జాబ్. సో ఐ హోప్ యూ లైక్ ద సీన్. యా, అండ్ శ్యామలా గారు, యా ప్రెగ్నెంట్ సీన్ అంటే చాలా ఎమోషనల్ అయ్యారు ఫస్ట్. అదే నేను కూడా ప్రెగ్నెంటే ఒకప్పుడు, ఐ నో హౌ ఇట్ ఫీల్స్ అని. అదేంటి మనది ఆ టైప్ కాదే అనుకున్నాను. చెప్పేసరికి ఫస్ట్లో నర్వస్ అయ్యారు, ఏంటి ప్రెగ్నెంట్ అంటాడు, వేరేదేదో చేస్తున్నాడని. బట్ యా, థ్యాంక్ యూ. బట్ వచ్చినందుకు థ్యాంక్ యూ, చేసినందుకు. అండ్ చైల్డ్ క్యారెక్టర్ వేద్, యా నరా పాపం బాగా చెప్పాడు డైలాగులు. చాలా అంటే మోర్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి రావాలి కదా అని కిలోమీటర్ అవతలకి వెళ్ళి వస్తున్నాడు కంటిన్యూటీ కోసం. సో అంత ప్రాపర్గా ట్రైన్ అయ్యాడు ఫస్ట్ సినిమాకే. సో యు వాంట్ టు సే సంథింగ్? థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ యా, ఫస్ట్లీ సాత్విక బాగా చేసింది. సో తను లాస్ట్ పర్సన్ క్యాస్ట్ అవ్వడానికి, బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్. అంత బాగా చేసింది. అండ్ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది, తమిళ్ చాలా బాగా మాట్లాడుతుంది. రెండు మిక్స్ చేసి మాట్లాడమంటే చాలా కన్ఫ్యూజ్ అయింది. అరే ఏంట్రా ఇది, తెలుగు చెప్పాలా తమిళ? తనే ఓన్గా కొన్ని, నేను తెలుగులో రాస్తే తనే ఓన్గా తమిళ డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చి దాన్ని కూని చేసి దాన్ని మిక్స్ కొట్టి చాలా ఎఫర్ట్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక. అండ్ Sneha was the first person to get casted into this. A bass voice, she is not pregnant. We need that bass. First cast chesamu. Next, sorry Jayant.
జయవంత్ యా భయ్య ఫస్ట్లో జయవంత్ మీద నాకు చాలా కోపం ఉండే, ఎందుకంటే స్క్రిప్ట్ పంపిస్తే 50 days దాకా రిప్లై ఇవ్వలేదు. ఇంత అసలు మాట్లాడకూడదు అనుకున్నా, కానీ మళ్ళీ మెసేజ్ చేసా, తర్వాత కాల్ మాట్లాడా. చిన్న క్యారెక్టర్ అంటే స్క్రిప్ట్ మొత్తం చదివాడు, బాగుంది భయ్య చేస్తా అన్నాడు. కాకపోతే ఫోన్ చూసుకోడు భయ్య, సో అందుకే క్యారెక్టర్ కట్ చేసా. లేదు జస్ట్ కిడింగ్. బట్ ఉన్న కొద్ది స్క్రీన్ టైంలో ఈవెన్ జస్ట్ 2 minutes ఫస్ట్ సీన్లో అయితే అసలు మాస్క్ వేసుకొని ఉంటాడు, అసలు లేడు. జస్ట్ నీళ్ళలో చేయాలన్నా కూడా చాలా ఎఫర్ట్ పెట్టాడు. అసలు ఫేస్ కనిపించోడు కూడా అంత ఎఫర్ట్ పెట్టడం నేను సర్ప్రైజ్ అయ్యా. అండ్ థ్యాంక్ యూ జయవంత్, ఫ్యూచర్ వర్క్ చేద్దాం. అండ్ అండ్ ఇంకేమో టెన్షన్ ఉంది. నిఖిల్ మనోజ్ పరమహంస క్యారెక్టర్ చేయాలి, కొంచెం కోకేగా ఉండాలి. బట్ I tried every type of comedy. అన్ని ట్రై చేశాను, లైక్ సిచ్యువేషనల్ కామెడీ, డైలాగ్స్తో కామెడీ, ఆర్ మీమ్ కామెడీ, ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కామెడీ. ఇది కొంచెం క్రింజ్గా ఉంటుంది భయ్య అన్న కూడా ఏ ఫీలింగ్ లేకుండా, డీపీ ఈజ్ రైజింగ్ అసలు అవన్నీ అసలు ఏ మాట లేకుండా, యాంగిల్ ఇట్లా పెడతారన్నా కూడా పర్లేదు భయ్య చేసేద్దాం అని చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్, అండ్ వెరీ వెరీ స్పోర్టివ్ అండ్ స్పాంటేనియస్. సో థ్యాంక్స్ భయ్య. మీ పార్ట్ చాట్స్ నుంచి తీసుకురా. లేదు మనకు అంత చాటింగ్ లేదు. ఆదిత్య గారు, సో ఆదిత్య గారు ఫస్ట్లో స్క్రిప్ట్ చెప్తే నాకు డాన్స్ ఉంది, నేను అన్ని ఏ పనులు కావు మనకి అని, కానీ లాస్ట్కి తనే ఓకే చేశారు. కానీ వచ్చిన తర్వాత సింగిల్ టేక్ సీన్ కానీ డబ్బింగ్ కానీ ఎవ్రీథింగ్ సింగిల్ టేక్. ఒక రోజు ముందు 2 days ముందు నేను డైలాగ్ ఇచ్చా పెద్దది, స్క్రిప్ట్లో లేకుండా కొంచెం ఎఫర్ట్ మీద ఇంకా పెద్దగా రాదు డైలాగ్ ఇస్తే, సరే చదువుతా అన్నారు, 6 గంటలు చేశారు, సింగిల్ టేక్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ యూ మేడ్ సెన్స్, అంటే షీఈస్ ద ఓన్లీ సెన్సిబుల్ ప్రాపర్, అందరూ ఏదో తేడాగా మాడతారు కానీ ప్రాపర్ సెన్స్తో మాడే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్. సో థ్యాంక్ యూ ఫర్. అండ్ మన డాలస్ మినిస్టర్ సింగిల్ హ్యాండెడ్గా కామెడీతో లేపోతలు పడే కెపాసిటీ ఉన్న ఈ క్యాండిడేట్. ప్రతి సీన్ తర్వాత ఇంకా పెట్టు, నా ముఖం ఇట్లా పడాలి, పెట్టు ఇట్లా దగ్గర పెట్టండి భయ, పర్లేదు భయ అంటే లేదు ఇట్లా పెడితే ఎక్స్ప్రెషన్ ఇస్తా పెట్టు అంటాడు. సో ఆ డైలాగ్స్ అండ్ నేను ఎలా అయితే అనుకున్నానో తను అలాగే చేసి చూపించాడు. అంత ఎఫర్ట్ కూడా పెట్టాల్సి వచ్చేది కాదు, లైక్ ఇట్స్ జస్ట్ లిట్, అంటే తన మీద కెమెరా పెడితే హీల్ ప్లే విత్ ఇట్. సో ఐ డోంట్ నో వాట్ టు సే. అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ మొత్తం సినిమా మొత్తం ఈయన ఉండేది మేము షూట్ చేసింది 2 days, కానీ సినిమా మొత్తం ఉన్నట్టుంటాడు. మా ఇంకొకటి రవి భయ్య చిన్న రోల్ కోసం డాలస్ నుంచి ఆస్టిన్ నుంచి వచ్చి మరి చేశాడు. ఇదిగో పువ్వు నాకు ఇస్తాను, మా ఎడిటర్ కూడా అందుకే స్లో మోషన్ వేసాడు. నో జస్ట్ కిడింగ్. బట్ థ్యాంక్ యూ. అండ్ సంతోష్, అతను సంతోష్ కనపర్తి పార్కింగ్ పేరు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మా లీడ్ క్యాస్ట్ ఫస్ట్ ఆగా చెప్తా. సో నేను ఒక అమ్మాయి కోసం చాలా వెతికాను, అసలు ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కొడతానే ఉన్నా, ప్లీజ్ అంటే ప్లీజ్ రిప్లై కాదు. సో ఒక రోల్ ఉంది అది ఇది అని ప్రాపర్ ఈమెయిల్ ఐడి ఇచ్చినా కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు, చాలామంది ట్రై చేశారు, కొంతమంది ఆడిషన్ ఇచ్చారు. కానీ ఈమె నాకు ఆల్రెడీ తెలుసు, క్యాట్ అండర్ ద హ్యాండ్ సర్చింగ్ ద మదర్ ల్యాండ్ అన్నట్టు. సో సంఘలో పిల్లలు పెట్టుకొని ఊరంతా ఎతికాను. సో తను ఆడిషన్ చేసింది, ఫస్ట్లో అనిపించిన 2-3 ఆడిషన్లు చేసి ఇచ్చింది, చాలా చేసేంత వరకు చేస్తూనే ఉంది. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ ఒక్కసారి అక్కడ క్లైమాక్స్లో శారీలో చూడగానే ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ఇట్ అనుకున్నా, లైక్ వాట్ ఎవర్ ఐ ఇమాజిన్డ్. అండ్ ఆ సీన్లో ఐ ఫెల్ట్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో నాట్ జస్ట్ యాక్టింగ్, తను మేకప్ చేసేది, తన బట్టలు తనే చూసుకునేది, ఇంకా వేరే వాళ్ళందరికీ మేకప్ చేసేది. సో షీ ఓన్డ్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ ప్యూర్ హార్డ్ వర్క్. సో ఐ వుడ్ సే అంత డెడికేషన్ పెట్టి, అంత హార్డ్ వర్క్ పెట్టి, టాలెంట్ ఉన్నా కూడా హార్డ్ వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్. ఐ ఫీల్ ఎంత ఎఫర్ట్ పెట్టి డైలాగులు బట్టి కొట్టి ఇదేనా ఫేస్ ఇట్నే పెట్టినాలా ఇట్లా అని చెప్పి
ప్రెప్ అయ్యి ముందు వెళ్ళి వదిలేసేది ఇట్లా ముక్కు మీద పట్టుకొని ఇట్లా. యా యా థ్యాంక్ యూ. అండ్ మా మెయిన్ లీడ్ మా మనోజ్ క్యారెక్టర్. సో నేను టు బి ఫ్రాంక్ నేను మెసేజ్ చేయని వాళ్ళు లేరు, నేను పంపించిన స్క్రిప్ట్ వేరే వాళ్ళకి, నేను మొక్కం దేవుడు లేడు. సో ఏదో ఒక క్యాండిడేట్ కావాలి, మనకి యాప్ట్ ఉండాలి, క్యారెక్టర్కి ఇట్లా ఉండాలి అని కొన్ని ఆడిషన్లు చూశాను, కానీ నాకు సెట్ కావట్లేదే, ఈ రేంజ్లో రావట్లేదని. బట్ ఎక్కడి నుంచి తగిలాడో తెలియదు, కానీ నాకు ముందు పరిచయం లేదు. ఎక్కడో ఆడిషన్ లింక్ చూశాడు, ఆడిషన్ చేసి పంపాడు. ఆ రోజు కూడా నేను పెద్ద పట్టించుకోలేదు, వేరే ఆడిషన్ చేసి ఏం చేస్తాము, నాకు ఇంకా మూడు పోయింది అనుకొని తర్వాత రోజు చూస్తే అసలు ఆ ఆడిషన్ నేను ఒక 200 టైమ్స్ చూసింటా. నా పక్కన వాళ్ళు ఏం వీడియోలు రాదు, అంతసేపు చూస్తున్నాం అనుకున్నాను. సో అన్నిసార్లు చూసాను, అంత బాగా చేశాడు ఆడిషన్. ఐ ఫెల్ట్ రియలీ గుడ్. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను, అండ్ తను వేరే సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడంట. సో అందుకే ఆ సెన్స్ అనిపించింది. ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ ఎవ్రీ ఇంచ్లో ఆ క్యారెక్టర్ని క్యారీ చేశాడు. ఐ థింక్ హీ ఓన్డ్ ద క్యారెక్టర్. సో 1 hour 6 minutes ఒక మనిషి ముఖం మీదనే ఉంటుంది కెమెరా. దెర్ ఇస్ నో కన్సిక్యూటివ్ మినిట్ వితౌట్ హిమ్. దెర్ ఇస్ నో కన్సిక్యూటివ్ మినిట్ వితౌట్ హిమ్. యా బట్ 1 hour 6 minutes able to watch this guy, that means total credit should go to him. So I would like to thank you for Mona Lisa. Thank you. And మా ADs అల్లరి చేసి ఏడీలు. సో దీపక్ థ్యాంక్ యూ భయ్య. ఇక్కడి నుంచి ఒక గంట దూరం నుంచి వచ్చి షూట్కి వస్తాడు, షూట్కి వచ్చి భయ్య ఒక్క నిమిషం కాల్ ఉందంటాడు. సండే రోజు కూడా కాల్స్ కూడా అటెండ్ అయ్యాడు. బట్ యా చాలా ఎఫర్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ Mona Lisa. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వరుణ్, బేసిక్గా ఏడీలు ఎందుకు ఉంటారంటే జనాలని కంట్రోల్ చేయడానికి. ప్రాబ్లం ఏంటంటే ఈయన్ని నేను కంట్రోల్ చేయాలి. సో మోస్ట్ నాటీ కిడ్. సో సతీష్ బాగా ఎంజాయ్ చేశాడు ఈయన కంపెనీ. వాళ్ళిద్దరికి ఒక టైప్ ఆఫ్ ఫన్ ఉండేది, ఇంకా బాగా అల్లరి ఉండేది. సెట్లో కామెడీ చేసేది ఈయనే, సైలెన్స్ అని. కానీ ఒకసారి ఒక మాట అన్నాడు. బేసిక్గా తన వైఫ్ ప్రెగ్నెంట్ అప్పుడు, షూట్ అప్పుడు ఒక సీన్ ఉంటుంది. అదే మన డాలస్లో ఎంతమంది ఆంటీలు అంకులు అని ఇట్లా వాళ్ళ ఇంట్లో సీన్స్ వస్తాయి కదా, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే ఆ సీమంతం జరిగేది వీకెండ్ ఉండాల్సింది వీక్ డే షిఫ్ట్ చేశాడు, ఓన్లీ బికాస్ ఆఫ్ షూట్ Mona Lisa. సో దానికోసం మీ పర్సనల్ ఈవెంట్ షిఫ్ట్ చేయడం ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ సందీప్ మా ఫస్ట్ ఏడీ, నాకు స్క్రిప్ట్ మీద నుంచి కూడా పనిచేశాడు. ఐ డోంట్ నో వాట్ టు సే. నేను ఎప్పుడు చెప్తుంటా Mona Lisaలో సా అంటే నువ్వే భయ్యా అని. సో Mona Lisa లాస్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలా డెడికేటెడ్ పనిచేశాడు, చాలా నేర్చుకున్నాడు. ఐఎమ్ రియలీ ప్రౌడ్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంత నేర్చుకున్నాడు అనేది. సో తను లేకపోతే ఐ డోంట్ నో మై మైండ్ వుడ్ హ్యావ్ గాన్ సమ్వేర్. సో అసలు totally calm and cool and composed. So thank you Sandeep. And on a funny note, I would always say Mona Lisa నీ గర్ల్ ఫ్రెండ్ అయితే నేను బాయ్ బెస్ట్ ఇన్ బ్రో అని. So yeah so this is no and yeah మా ఎడిటర్ భయ్య అసలు మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ అనిపిస్తుంది ఎడిటింగ్. బికాజ్ కెమెరా విజువల్స్ కనిపిస్తాయి, డైలాగ్స్ యాక్టర్స్ కనిపిస్తారు, మ్యూజిక్ కనిపిస్తుంది, ఇవి కనిపిస్తాయి. కానీ ఎడిటింగ్ అనేది మనకు సినిమా వెళ్ళిపోవడం మాత్రమే కనిపిస్తుంది, కానీ వీ నెవర్ నో. ఎడిటర్ ఈజ్ అండర్ రేటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎడిటింగ్ టేబుల్ మీద ఉంటుంది సినిమా. సో ఆల్మోస్ట్ 1 year సతాయించాను. అండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉండి బేబీ కూడా పుట్టేసింది ఈ గ్యాప్లో. సారీ, అంతసేపు ప్రతిసారి అర్ధరాత్రులు కానీ ఇది కానీ ఇంత టార్చర్ చేశాను. ఐ నో చాలా టార్చర్ అనుభవించాడు నాతో. మేబీ నెక్స్ట్ టైం చేస్తాడో లేదు కూడా డౌటే. సో యా థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ రవి గనక తన కైండ్ ఆఫ్ స్కిల్, ఐ వుడెంట్ సే టాలెంట్, ఇట్ ఈస్ స్కిల్. అంటే మన టాలెంట్ని ఎన్ని అవర్స్ పెట్టి దాన్ని స్కిల్గా మార్చుకొని ఆ ఎఫర్ట్ పెడతాము. ఆ స్కిల్ ఇక్కడ ఉండబట్టే ఇట్ హెల్ప్ మ్యూజిక్ యాజ్ వెల్. సో ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ భయ్య. వితౌట్ ఏం Mona Lisa ఇట్లా ఉండేది కాదు. అండ్ మ్యూజిక్ అభినయ్ టీజే భయ్య, తను మ్యూజిక్ అసలు ఎంత ప్రాణం పెట్టి చేస్తాడు అంటే అసలు
అభినయ్ ఒక నార్మల్ సినిమాని కూడా 10 times లేపగలిగే కెపాసిటీ ఉన్నాడు. అసలు తన మ్యూజిక్ సెన్స్తో కానీ అసలు అట్లాంటి ఆల్రెడీ 2-3 షార్ట్ ఫిల్మ్ మీకు తెలిసి ఉంటాయి, చాలా హిట్ అయినాయి, తన మ్యూజిక్ చాలా లేచింది. అలాంటి ఆయన చేత నేను 5 పాటలు రిజెక్ట్ చేసి చాలా టార్చర్ చేసి 3 నెలలు నరకం చూపించి, బట్ హీ వాజ్ వెరీ స్పోర్టివ్, వెరీ నైస్. అండ్ వితౌట్ మ్యూజిక్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అసలు సింగిల్ హ్యాండెడ్గా క్లైమాక్స్ని ఎలివేట్ చేసింది అభినయ్ మ్యూజికే. ఐ హోప్ హీ విల్ రీచ్ హైట్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మొనాలిసా. యా, ఇంకొకసారి అభినయ్ గోవా వేసుకోండి. లైక్ అసలు ప్రతిదీ ఎవ్రీ చిన్నది డీటెయిల్ కూడా నాకు ఇంకొంచెం ఎబ్బెట్టుకుంటుందేమో అనిపిస్తే అభినయ్ చేస్తారు ఇక్కడ. అసలు అది కంప్లీట్లీ లైఫ్ పోసింది టైం లైన్ కి అన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు చూస్తూ ఉంటే. అభినయ్ వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అభినయ్. And I have to thank my DOP come creative producer. So mostly నాకు తెలిసి రైటింగ్ స్టేజ్ నుంచి ఐ టేక్ ఎక్స్ట్రీమ్ క్రెడిట్ ఫర్ రైటింగ్ దిస్ ఫిలిం, బట్ రైటింగ్లో కూడా సాంగ్ యాడ్ చేయి బాగుంటుంది అని అట్లా కొన్ని ఇట్లా ఫ్రేమ్స్ అయితే మొత్తం ఆయన ఫ్రేమ్సే. నేను మహా అయితే 2 కూడా చెప్పుండను. ఆ క్లైమాక్స్లో ఒక ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ తప్ప మొత్తం ఫ్రేమింగ్ అండ్ ఎవ్రీథింగ్ డిఓపిఏ. సో సంతోష్ లేకపోయింటే ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ మొనాలిసా విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. అట్లా మీరు అందరూ వచ్చి చూస్తున్నారు, దీనికి వాల్యూ ఇస్తున్నారంటే ఐ వుడ్ సే సంతోష్. అండ్ ఇదనే కాదు, చాలా విషయాల్లో ఎడిటర్తో మాట్లాడడం కానీ ఇవన్నీ సంతోష్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనమాట. ఈ గేవ్ ఎవ్రీథింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కడో సినిమాలో డైలాగ్ ఉంటుంది, స్వప్నం ఉరుపు అయితే నేను మెరుపుని రాని, మొనాలిసా ఉరుపు అయితే సంతోషం మెరుపు, ముగ్గు అయితే గొప్పలాగా. సో ఎవ్రీ స్టేజ్ లో సంతోష్ వాస్ దేర్. సంతోష్ లిఫ్టెడ్ అప్ ద ఫిల్మ్ లైక్ ఎనీథింగ్. సో ఇట్ ఈస్ ద వాల్యూ దట్ brought to the film is by Santosh. So I would like to thank you so much. Without, I don't know, Mona Lisa wouldn't be there. Yeah. అండ్ ఒక్క నిమిషం. సో జస్ట్ ఇంకో ఏంటంటే ఇది ఆల్వేస్ నాకేమనిపించింది అంటే అన్వేష్, సంతోష్, అభినయ్, నేను ఇట్లా లాస్ట్ ఒక 6 months నుంచి కొడతనే బాధుడు అనమాట. ఇంకా అంత రిఫైన్మెంట్ నాకు తెలిసి ఈ కోఆర్డినేషన్ తోనే వచ్చిందని నా ఫీలింగ్. అసలు అంటే నేను కొంచెం ఇట్లా ఇమోషనల్ అవుతుండే సినిమా చూసేటప్పుడు, బికాస్ ఎడిట్ టేబుల్ మీద చూస్తుంటే ఒక రకంగా ఉంటుంది, కానీ సినిమా చూస్తున్నప్పుడు అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ప్రతి సీన్ నాకు తెలుసు వెనకాల ఏమైంది, ఎవరేం చేశారు, అసలు ఈ సీన్ ఇలా వచ్చింది ఎట్సెట్రా అని. సో అట్ దిస్ మూమెంట్ అదే అనిపిస్తుంది, దట్ దిస్ సినర్జీ దట్ వీ హ్యావ్. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఆన్ సెట్ అనీషా. అనీషా ఈజ్ అంటే నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే తన పని కనిపిస్తుంది కానీ తను ఎప్పుడు కనిపించదు. సో తను ఎనీ పని, సో ఇప్పుడు BTS తీస్తుంది, ఏసీగా పని చేస్తుంది, పోస్టర్ తీస్తుంది, పోస్టర్ బయట ఉన్న ఒక పోస్టర్ ఉంటుంది, ఆ పోస్టర్ కూడా తనే వేసింది, ఇంకో 2-3 పోస్టర్లు ఉంటాయి తనే వేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ఐడియాలు తనవే, ఇంకా సబ్ టైటిల్స్ కూడా రాసింది. ఇంకా యు నేమ్ ఇట్, షీఈస్ దేర్ ఫర్ మీ ఆల్ ద టైమ్. మీరు ఆకాశమే తాకేంతలా అని ఒక మాంటాజ్ ఉంటుంది మెయిన్ సాంగ్ వచ్చినప్పుడు, ఆ పర్టిక్యులర్ సీన్ తనే తీసింది. ఇక్కడ లొకేషన్ బాగుంది పద షూట్ చేద్దాం అనుకొని తీసిన సీన్ అది ఎంత బాగుందంటే ఎడిటర్ పెట్టేసి ఏదో ఇది పెడదాము, మోర్ దెన్ మాంటాజ్ లిస్ట్ లేకపోయినా ఇది పెడదాము అది ఇదని పెట్టి, అసలు దట్ బ్యూటీ కానీ మనం ఈ షార్ట్లు క్యాప్చర్ చేయాలని ఎవ్రీవేర్ షీఈస్ దేర్, బట్ her name is not known. So I want to tell everybody she's extremely talented and she's my emotional support, favorite person. నేను డౌన్ ఉన్నా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ నిషా, I don't know what to say. And ఇంకెవరిని చూసాలి కదా, మా ప్రొడ్యూసర్ కాకుండా ఎవరిని మిస్, అదే ప్రొడ్యూసర్ కాకుండా ఇంకెవరిని మిస్ అని చూస్తున్నా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా ప్రొడ్యూసర్లు ప్లీజ్ దయచేసి సారీ సుధాకర్ అండ్ హరిప్రసాద్ చెప్పేలా ఇద్దరు రాలేదు. గ్యాఫర్ అంటే లైట్ పెడతారు, వాళ్ళు కనుక టైంలో లైట్ పెట్టకపోతే, ఇన్ టైం లైట్ పెట్టకపోతే, మేము షూట్ చేసింది 10 days. 10 daysలో 70% ఆఫ్ ద ఫిలిం షూట్ చేసాము. ఆ 10 daysలో చాలా సేపు సినిమా సెట్లో పడేది లైటింగే, పెద్ద ఇరిటేటింగ్ థింగ్ అది వాళ్ళు ఇంకా తొందరగా పెట్టకపోయి ఉంటే టైం ఉండదు. సో అది ఎలిగెన్స్ ఇంత ఫాస్ట్గా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు. అండ్ మా ప్రొడ్యూసర్స్
ప్లీజ్ దయచేసి ఒక్కసారి రండి ప్లీజ్. ఐ వాంట్ యూ టు బీ హియర్ ప్లీజ్. యా ప్రొడ్యూసర్స్ భానుప్రకాష్ గారు సేవింగ్స్ ఎక్కువ పెట్టుకోవాలి, లేకపోతే అప్పవడం మాయాలి, లేకపోతే ఖర్చు పెట్టడం మాయాలి అనుకుంటున్నాను. నేను ఎప్పుడు డబ్బులు అడగలేదు. ఈ సినిమా కోసం నేను అడగని మనిషి లేదు. చాలా మంది చుట్టూ తిరిగా. నేను మా ప్రొడ్యూసర్ దగ్గరకు ఒక్కసారి తను మా కజినే, కానీ చాలా కాలం తర్వాత కలిసాను. ఏమంటలేదు సరే నార్మల్ పిచ్చేద్దాం. ఫస్ట్ మాట్లాడగానే నాకు అసలు సినిమాలు ఇంట్రెస్ట్ లేదబ్బా, నేను చేయను, నా వల్ల కాదు. సరే వచ్చాక స్టోరీ చెప్పాను. ఒక 2 చిన్న స్టోరీ, ఫస్ట్ 2 ఫ్లాష్ బ్యాక్స్ చెప్పాను, కానీ మీకు ఎక్కువ తెలియదు, కానీ మనం చేద్దాం అన్నారు. ఆయన ఏం అడగలేదు ఇప్పటిదాకా. ఒక్కసారి ఫిలిమ్స్ బాగుందన్నారు. తర్వాత December 31st ఏమన్నారు ఆడియన్స్ అంటే నేను అది కూడా చేయలేకపోయా, ఇంకా తొందరగా రిలీజ్ చేయమని అది కూడా చేయలేకపోయా. సో నాకు ఇంత సపోర్ట్ చేశారు. వేరే థియేటర్ లో ఉన్నా కూడా, వేరే థియేటర్ ఛాన్స్ ఉన్నా కూడా, లేదు మనకి దగ్గరలో ఇదే బాగుంది, మనం ఇది పెట్టుకున్నా ఏముంది, డజంట్ మ్యాటర్ మనీ అని ఇట్లా సపోర్ట్ చేశారు. ప్రవీణ కానీ ఆనంద్ కానీ వాళ్ళు ఇంకా సినిమా తక్కువ చేశారు. ముందు బాగున్న సినిమా వాళ్ళు గనక సెట్ మీద వాళ్ళు పంపిన ఫుడ్, నేను వేసిన బడ్జెట్ షీట్ లో ఫుడ్ నాకు తెలిసి 4 days ఎగిరిపోయి ఉంటుంది కాస్ట్. ఆయన ఫ్రీ ఫుడ్ పంపించాడు, 3 పూట్ల ఫుడ్ తిన్నాం. సో ఆయన అన్ని రోజులు ఫుడ్ పంపించి ఫస్ట్ టైంలోనే డబ్బులన్నీ చేతిలో పెట్టి అండ్ అంత సపోర్ట్ చేసి ఇంకేం అడగలేదు. అంటే దీనికి అంటే ఇది మరీ ఏంటంటే డబ్బులు తిరిగి రావు కానీ నాకు పెట్టండి అన్నట్టుంది. అయినా కూడా అప్పడానికి నేను ఫీల్ అయ్యేటోడిని. డబ్బులు తిరిగి రావు అయినా కూడా పెట్టండి అని అడగడం అండ్ ఆయన పెట్టడం అండ్ ఇంత సపోర్ట్ చేయడం, ఇట్లా హెల్ప్ చేయడం. మోర్ దాన్ ఎనీథింగ్, ఎనీబడి ఇన్ ది ఆడియన్స్, మోర్ దాన్ మై ఫస్ట్ ప్రయారిటీ ఈస్ మా ప్రొడ్యూసర్స్ కి సినిమా నచ్చాలి. వాళ్ళిద్దరికి నచ్చితే చాలు అనుకునేవాడిని నేను ఫస్ట్. సో ఐ డోంట్ నో మీకు నచ్చిందో లేదో, మీ డబ్బులు తగలటానికి ఫీల్ అవుతుంది. సో ఎవ్రీడే ఒకరోజు షూట్ అటు ఇటు అయినా, ఒకరోజు క్లైమాక్స్ లో కొంచెం షూట్ అటు ఇటు అయింది, లేట్ అయిపోతుంది అని ఫీల్ అయినా మైండ్ అంతా ఒకటే, ప్రాణానికి డబ్బులు ఇచ్చాలి, తిరిగి క్రెడిట్ కార్డు గీకైనా సరే డబ్బులు వేసి నమ్మకం పోగొట్టుకున్నా. ఇంత టెన్షన్ ఉండేది నాకు. I'm always nervous about it. So I hope you are not disappointed at least with the film. And thank you for the support. Praveen అనే దగ్గర కూడా వస్తాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటాడు. కానీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సారీ టైం తీసుకున్నా, ఇంకొక 4-5 జనాలు ఉన్నారు నాకు. సో నా రూమ్మేట్స్ కమ్ ఫ్రెండ్స్ సుష్మిత, జ్యోతి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కార్తిక్, వీళ్ళందరూ వస్తే బాగుంటుంది. సో వీళ్ళందరూ అండ్ నా ఫ్రెండ్ హరీష్ నాకు ఇల్లు ఇచ్చాడు. వీళ్ళందరూ నచ్చినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి స్టోరీ లేదు, ఏం లేదు, అన్నీ కాదు, మనోడు సినిమా తీద్దాం అన్నాడు, నేను ఏగా చేస్తా, ఇది చేస్తా, నేను ఏ నాటి పడినా చేస్తా అని నేను 1 year నుంచి ఇంట్లో కుక్ చేసుకోలేదు, ఏం చేయలేదు. బట్ ఆల్వేస్ దే వర్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ వితౌట్ దెమ్. అంటే ఎవ్రీథింగ్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఐ ఆల్వేస్ యూజ్డ్ టు థింక్ అట్లీస్ట్ Anish made a product that I could tell anybody else and వాళ్ళు అనుకోవాలని and feel అయ్యేటోని. That's the motive for me which keeps me running. So they mean a lot to me. So I thank you so much and thanks to and they're my property. అంటే నా కోసం ఇష్టం లేకపోయినా ఏ పనులైనా చేసేవాళ్ళు అండ్ ఎంత పైన భరించేవాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Sorry, I had to say this because without any of these people this film wouldn't be there. I take credit for writing and directing actors, but there are different crafts. Everybody brought in their talent, everybody brought in their hard work. They were there for 1 year. So anta mandi anta kashtam pettabatte idu vastund. It's a collective effort. It's not even my effort, single effort, it's everybody's effort. Without them ఈ సినిమా మీరు అట్లీస్ట్ ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు కాదు, ఎంగేజ్ అయ్యేవాళ్ళు కాదు. సో అండ్ ఒకవేళ మీరు బయటికి వెళ్ళేటప్పుడు దయచేసి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి మోనాలిసా గురించి, లైక్ వాట్ ఎవర్ యూ ఫెల్ట్. ఇఫ్ ఇట్స్ నెగిటివ్, సో ఇట్స్ పాజిటివ్, కెమెరా వర్క్ బాగుంటే సంతోష్ని చెప్పండి, ఎడిటింగ్ బాగుంటే మన చెప్పండి, యాక్టర్స్ అందరికి చెప్పండి వాళ్ళు ఎవరెవరు బాగా చేశారో, అండ్ మ్యూజిక్ బాగుంటే అభినయ్ చెప్పండి. ఒకవేళ సినిమాలో ఏమైనా నెగిటివ్ ఉందంటే నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. It's a good feedback for me, I'll take it. So they deserve all the positive things, so they kept their life in this. I feel very grateful for them, extremely grateful for them. So thank you so much. And that's it.
ఆల్ టైమ్స్ బెస్ట్ క్వాలిటీ ఇద్దామని ప్లాన్ చేస్తాము. అన్వేష్, నేను జస్ట్ ఇది కలర్ గురించి కూడా ఒకసారి చెప్తున్నాను. యాక్చువల్లీ సినిమా మీరు ప్రింట్ క్వాలిటీ అండ్ కలర్ ఇంకా ఒక 10 times బెటర్ ఉంది. మేము యాక్చువల్లీ కొంచెం లేట్ అయ్యేసరికి కాస్త యాంటిసిపేట్ చేయలే ఈ స్క్రీన్ కి ట్యూన్ చేయడము. కాబట్టి మీరు ఇప్పుడు చూసిన కలర్ ఫైనల్ అవుట్పుట్ అయితే డెఫినెట్లీ కాదు. అండ్ మేము కరెంట్లీ అదే ఇంకా చూస్తున్నాం నెక్స్ట్ స్టెప్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. మీ ఎవరిలో అయినా ఇఫ్ ఎనీబడి కెన్ హెల్ప్ అస్ విత్ ఏదైనా ఓటీటీ కాంటాక్ట్స్ కానీ ఏదైనా సరే ఒక మీ సహాయం చేస్తే ది బెస్ట్ క్వాలిటీని మేము తీసుకెళ్లి బయట పెడతాం. ఇది ఇట్లా టాప్ మోస్ట్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆస్కర్ వచ్చే సినిమానా అంటే అది కాదు పాయింట్ ఇక్కడ. కానీ లాడర్ టాప్ దాకా ఎక్కాలంటే కింద మెట్టు స్టార్ట్ చేయాలన్నట్టు ఇది మధ్యలో మెట్లా ఉంటది. కాబట్టి మెట్లెక్కి పైకి వెళ్ళాలని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. కాబట్టి ఇఫ్ ఎనీబడి హియర్ ఇస్ ready to support us, that is what we are looking for. And once again, thank you all for coming and spending the time with us. And have a good weekend, and we will see you again on the next premiere. My name is Ravi Teja, and we are signing off. Thank you so much. అలా మూవీ గురించి చెప్తూ వెళ్ళరా. 70 minutes ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. Yeah, it's a nice movie. Chepnadu, no boring, and we enjoyed the moment, all the moments, and congrats Anvesh. Yeah. Thank you. We really enjoyed the movie. Yeah, really enjoyed. Acting is superb. Everything is nice. Okay. Congratulations. Thank you so much. How did you like the movie? It was so lovely. Actually, actors gurinchi cheppalsina avasram ledhu. They did a wonderful job. But at the same time, I'm like, music andi heart touching asalu cinema level music already kottesaaru mana Abhinay garu aithe they deserve the best asalu mi andarki I'm very happy for you. Such a blockbuster hit already. Thank you and so I'm much. hoping it goes to OTT and it should be a huge success. Yes, it will. Thank you so much. Hello, hi. Good movie. You like the movie? Yep. Which scene? Paramahamsa. Paramahamsa. Oh. Did you like the movie? Paramahamsa rocks. Movie ఎలా అనిపించింది? It's really awesome. It's చాలా బాగుంది. ఏ సీన్ బాగా నచ్చింది? Climax. Obviously climax. Music and all. Music, I think, music animation చాలా బాగుంది. చాలా scenes కి I think it added a lot. Really worth it antarā? Worth watching antarā? I think Thank you so much. Hi. Did you like the movie? Yeah, it's very good. Which scene did you like the most? The last climax scene. Climax. What about you? Climax. It was really great. Which scene did you like the most? I like the mini scene, Sai Satvika scene the most. Oh, nice. Thank you. చాలా బాగుంది. ఏ సీన్ బాగా నచ్చింది మీకు? అన్ని నచ్చినాయి. మా లాస్ట్ సీన్ సూపర్. లాస్ట్ సీన్ సూపరా? ఎలా అంటే మా సినిమా పండుగ బాగా బాగా థ్యాంక్ యూ సో మచ్. Yeah, I liked it. Like It's very good. Yeah. Which part? Like which scene did you like the most? The Monty song, it's very good. Song. Yeah. Oh, nice. Thank you. Yes, I loved the movie. I love the movie. Which scene did you like the most? A scene చాలా బాగుంది. All of the ones that you're not. No, I really liked all of the comedy moments, like when it like really hit to how he messed up. No, how Sharmukh like messed up in all of his little vignettes. That to me was the best. That was one of the best. Yes. Thank you. How did you feel like entire movie and music? What about the music? No, music was the glue for the whole thing because like in the more than just the lyrics, more than just the songs, it's also the background score that fills in those like little micro moments. Right? So the drama built with the music, and that's really what sells the comedy as well. Yeah, that is the soul of movie. Yes. Yeah, it keeps it together. Thank you so much. Thank you guys. Week movie. బాగుందా? బాగా నవ్వుకున్నారా? ఏ సీన్ బాగా నచ్చింది? అన్వేష్ నా బ్రదర్, అందుకే బాగా నవ్వుకున్నా. మంచిగా చాలా బాగుంది. అన్వేష్ వచ్చే సీన్స్ ఇంకా మంచి అనిపించింది. Would you like to share your thoughts? Hey, did you like the movie? Yeah, I really loved the movie so much, and I recommend everyone to watch the movie. So everyone, you all did a very good job. Thank you. So I really appreciate everyone. So it's a great story, and I recommend that it should go on an OTT platform. That would be really great. Thank you for your kind words. Thank you.
We need people like you. Hey, did you like the movie? It's very nice. Very nice. చాలా professional గా superb to watch. Superb to watch. What did you చాలా నవ్వుకున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. It was like very entertaining. Very entertaining. అందరూ చాలా ఫనీగా ఉందనుకుంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ ఆల్సో ద స్టోరీ, వాళ్ళు యాక్ట్ చేసిన విధానం, డైరెక్ట్ చేసినవి, ఇట్ వాస్ ఆల్సో ఎమోషనల్ టు మీ అట్ టైమ్స్, ద సీన్స్ దట్ దే యాక్టెడ్. So that was really surprising. Some of our love story in the movie. To the long distance relationship, I think it connects to lot many people here. మీకు ఓవరాల్ గా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకొని మీకు ఎలా అనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడే ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. నాట్ బికాస్ అదేదో కామెడీ ఉందని కాదు, రాంగ్ కామ్ చేయడం చాలా కష్టం నా దృష్టిలో. అందరూ అది ఈజీగా తీసేస్తారు అనుకుంటారు, కానీ ద వే ఎవ్రీథింగ్ ఫాలో అవుట్ ఐ మీన్ ఖచ్చితంగా ఎక్కడ పడాలా దాంట్లో స్టోరీలోనే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో అది విన్నప్పుడు తర్వాత నాకు నరేట్ చేసినప్పుడు మీది తక్కువ స్క్రీన్ టైమే ఉంటుంది ఇప్పుడు, కానీ సినిమా మొత్తం ఉంటారు అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనుకున్నా. తర్వాత స్టోరీ అంతా నరేట్ చేసిన తర్వాత చెప్పాడు ఎక్కడెక్కడ మళ్ళీ వస్తున్నా కానీ మీరు సినిమా త్రోట్ ఉన్నట్టు ఉంటారు, మీరే నడుపుతారు స్టోరీ అంటే. ఐ ఫెల్ ఎక్స్టెంట్ లవ్ అయితే నాకు స్టోరీ లైన్ నచ్చింది. లైన్ అదే అంటే నేను ఒక మనిషి కోసం ఎఫర్ట్స్ పెడితే దాంట్లోనే ఉంటుంది కదా మ్యాజిక్ అనేది స్టోరీ లైన్ బేసిక్గా. ఆ లైన్ నాకు ఇన్సిడెంట్ ఎందుకు కనెక్ట్ అయిందంటే మా వైఫ్లో చూసుకుంటుంది. నాట్ బికాజ్ ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నేను చాలా ఫిల్మ్స్లో చాలా షూట్లో చేస్తుంటాను కదా, తన సపోర్ట్ లేకపోతే ఐ కుడెంట్ హావ్ డన్ ఆల్ దిస్ థింగ్స్. సో ఐ సిన్సియర్లీ థ్యాంక్ మై వైఫ్. బట్ ఈ లైన్ కనెక్ట్ అయిన వెంటనే మా ఆవిడ కనెక్ట్ అవుతుంది అనే సెన్స్లో నేను ఈ సినిమా చేశాను. యాక్చువల్లీ మీ ఆవిడ ఇక్కడ ఉందా? ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది. బట్ యాక్చువల్లీ ఛాన్స్ వచ్చింటే అక్కడే మాట్లాడుతుంది. మేబీ తను విన్నుంటే యాక్చువల్లీ అది లైవ్ లో చెప్దాం అనుకున్నా, అక్కడ కుదరలేదు. బట్ మేబీ వీడియో చూసిన తర్వాత నేను డైరెక్ట్ చెప్పే రకం కాదు, సో అట్లీస్ట్ చూస్తుంది. ఎందుకు చెప్పారండి? షణ్ముఖ్ అంతే, అసలు అబ్బాయిలు అందరూ అంతేనా? అది ఏదో క్రింజ్ అనిపిస్తుంది అని భయం అంతే. అసలు షణ్ముఖ్ అయితే ఎన్ని ఇలా చేయాలి అలా చేయాలని ఇంకా సూక్తులు చెప్తున్నాడు. నేనేం చెప్పలేదు, బట్ ఎవ్రీథింగ్ వర్క్ అవుట్. సో దానికి వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీ ఎపిసోడ్ కూడా అల్టిమేట్గా పేలింది. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా అభినయ్ సౌండ్ లో ఎందుకని మంచిది వేసేయండి ఒకటి అన్న. ఒక్కడే సినిమాలో నన్ను ఎవరైనా పట్టించుకున్నాడు, అమ్మాయి ఎలాగో పట్టించుకోదు, కార్ ఎక్కినప్పుడు కూడా యువర్ లుకింగ్ గుడ్ అనగానే I was telling my family